బీఆర్ఎస్ కేడర్ కు పాపం పెద్ద కష్టమే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాక కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో అసలు తమను నడిపించే లీడర్ ఎవరన్నది వాళ్లకు అర్థమైతలేదు. కేటీఆర్ వెంట నడవాలనా లేక హరీష్ రావు చెప్పినట్టు వినాలనా తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఎవరి వెంట నడిస్తే తమకు లాభం జరుగుతుందో అర్థం గాక డైలమాలో పడ్డారు. గత ఎన్నికల్లో హరీష్ రావు వర్గానికి టికెట్లు పెద్దగా దక్కకపోవడంతో ఆయన రాజకీయ బలం చాలా తగ్గిపోయింది. అటు కేటీఆర్ తమకు కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకున్నా వారిలో చాలా మంది ఓడిపోయినరు. దాంతో కేటీఆర్ స్ట్రాటజీపై క్యాడర్ కు పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ప్రస్తుతం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని తన చేతుల్లో ఉంచుకోవడానికి చాలానే కష్టపడుతున్నా కేడర్ లో హరీష్ రావు వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్టే కేడర్ లో కూడా రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. ఒక వర్గం హరీష్ రావును నమ్ముతుంటే మరొక వర్గం కేసీఆర్ తన కొడుకుకే పార్టీ పగ్గాలు ఇస్తాడని ఆశలు పెట్టుకుంది. ఈ వర్గపోరు కారణంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయినాయి. హరీష్ రావు వర్గం కేటీఆర్ కోసం పనిచేయడం లేదు. కేటీఆర్ వర్గం కూడా హరీష్ రావుకు కనీస సపోర్ట్ ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల వరకు ఈ పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ ముక్కలు కావడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.